అందరికీ అందుబాటులో ఉండకు, అలసుగా మారతావు. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అర్హత లేని వాళ్ళకి అతి చనువు ఇవ్వటం ఆత్మాభిమానానికి హానికరం. నీ ఆత్మవిశ్వాసం, నీ శక్తి, కష్టం విజయానికి నాంది. కొందరి కోసం మనం భరించలేని బాధను కూడా భరిస్తాం. ఎందుకో తెలుసా? బాధ కన్నా వారితో బంధం ముఖ్యం కాబట్టి. కానీ ఆ విషయం వారికి ఎప్పుడూ అర్థం కాదు. ఏది శాశ్వతం? నీ వెనక ఉన్న డబ్బా? నీ మొహానికి ఉన్న అందమా? నీతో ఉన్న అధికారమా? అసలు నువ్వే ఈ భూమి మీద శాశ్వతం కాదు. ఇవన్నీ నీకెలా శాశ్వతం అవుతాయి? ఒంటరిగా తల్లి గర్భంలో నుంచి వచ్చావు, ఒంటరిగా భూగర్భంలో కలిసిపోతావు. నువ్వు కళ్ళు మూసుకొని ఎవరినైతే గుడ్డిగా నమ్ముతావో వారే నీ కలలో కూడా ఊహించలేని దెబ్బ కొడతారు. జాగ్రత్త, ఎవరిని గుడ్డిగా నమ్మకు. థ్యాంక్ యూ. నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి.